నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టి అభివృద్ధి, సంక్షేమం, ఏడాదికి కేటాయింపులు, దీర్ఘకాలిక లక్ష్యాలు, స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేసేలా రూపకల్పన చేసిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం భావోద్వేగ ప్రసంగం చేశారు. వైసీపీది అంతా విధ్వంసకర, అరాచక పాలన సాగిందన్నారు. వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన వ్యయం అవసరమని, ఇప్పుడు పెట్టే మూలధన వ్యయమే రేపు సంపద సృష్టిస్తుందని తెలిపారు. అభివృద్ధికి బాటలు వేస్తోందని వివరించారు. మూలధనం వ్యయానికి ఖర్చు పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తుందన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించి దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టం చేశారు. 2014 నుండి 19 మధ్య టీడీపీ ప్రభుత్వం మూలధన వ్యయం కోసం 59% ఖర్చు చేస్తే 2019 నుండి 24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 22% మాత్రమే ఖర్చు చేసిందని, జగన్ పాలనలో 60% తగ్గిన మూలధన వ్యయాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడు గాడిలో పెట్టిందని వివరించారు. పెట్టుబడుల వ్యయాన్ని రెట్టింపు చేసి ఏకంగా 40,635 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారని, సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు బడ్జెట్ ప్రాధాన్యం కల్పించి మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ గత ప్రభుత్వ విధ్వంసం తరువాత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని ప్రతిపాదించిన గొప్ప బడ్జెట్ అని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంతులిత బడ్జెట్ ని ఆర్థిక మంత్రి కేశవ్ ప్రవేశపెట్టారని కొనియాడారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అత్యుత్తమమైన బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. వ్యవసాయ రంగంతో పలు రంగాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు వంటివి చూస్తుంటే గత ప్రభుత్వంలో ఓట్ల కోసం కాకుండా రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన అత్యుత్తమమైన బడ్జెట్గా ఉందని తెలిపారు. గతంలో గౌరవ సభగా ఉండేదని, ప్రస్తుతం గౌరవ సభగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. గోండు శంకర్రావు గారు. నమస్కారం అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధి, హామీల అమలుకు సమప్రాధాన్యత ఇచ్చి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలో వేయడం జరిగింది అధ్యక్ష. వైసీపీ చేసిన ధ్వంసం నుంచి వ్యవస్థలను పునరుద్ధరిస్తూ అనేక సవాళ్లను, సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని పునర్నిర్మించేలా బడ్జెట్ రూపొందించిన ఆర్థిక శాఖ మార్చులు పయ్యావుల కేశవ్ గారికి, అలాగే వ్యవసాయ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం దుర్మార్గపు పన్నులు తొలగిస్తూ ప్రజలపై ఎటువంటి కొత్త పన్నుల భారం మోపకుండా రాష్ట్రాన్ని రెవెన్యూ సమకూరేలా ఈ బడ్జెట్ రూపొందించారు అధ్యక్ష. మూలధన వ్యయానికి ఖర్చు పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఉండదనే ప్రాథమిక సూత్రాన్ని పాటించి బడ్జెట్లో మూలధన వ్యయానికి అధిక నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మూలధన వ్యయం కోసం 59% ఖర్చు చేస్తే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 29% ఖర్చు చేసింది అధ్యక్ష. జగన్ పాలనలో మూలధన వ్యయం 60%కు తగ్గింది అధ్యక్ష. ఎన్టీఆర్ భరోసా కోసం మొన్న 27,518 కోట్లు, తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, అన్నదాత సుఖీభావ్ కోసం 6,300 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మొన్న రైతులకి ధాన్యం కొనుగోలు 48 గంటలు అన్నామే కానీ 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు రైతులకు డబ్బులు ఇచ్చి ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. గతంలో 4-5 నెలలకు కూడా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు రాని పరిస్థితిలో ఉండేది అధ్యక్ష. గత ప్రభుత్వం విధ్వంస పాలన నుండి సుపరిపాలన దిశగా మనం వచ్చి ఒక మంచి ప్రభుత్వం దిశగా వెళ్తున్నాం అనడానికి కారణం అధ్యక్ష. గతంలో మోసపూరిత ప్రభుత్వం
3,000 రూపాయలు 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు పెంచితే మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3,000ది 4,000 చేశారు, వికలాంగులది 3,000ది 6,000 చేశారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్ని 10,000 15,000 చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకెళ్తూ ధాన్యం కొనుగోలు బకాయిలు పెడితే ధాన్యం మనం అప్పు తీర్చాం అధ్యక్ష. అలాగే చెక్కీలకు కూడా డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెడితే దానికి కూడా మనం అప్పు తీర్చి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక నా ఇసుకకి మొదట 6 నెలలు నరకం చూపించి ఎంతోమంది ఇసుక భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 5,000 వచ్చేసి అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఇప్పుడు మాకు 700 రూపాయలకి ట్రాక్టర్ లోడ్ ఇసుక వస్తుంది అధ్యక్ష. ఇది మంచి ప్రభుత్వం కాదా, ఇది సుపరిపాలన కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఇవన్నీ తెలియకుండా కళ్ళు లేని కబోదుల్లాగా, చెవులు లేని గుడ్డి వాళ్ళు చెవిటి వాళ్ళలాగా ఇష్టానుసారంగా వైసీపీ నేతలు బయట వాగడం ఇది సమంజసం కాదు. ఇప్పటికే ప్రతిపక్ష వాదా కూడా లేని పరిస్థితి. దాన్ని గమనించకుండా సభలోకి వచ్చి ప్రతిపక్ష వాదా కావాలని అడగడం కూడా ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రజలు వీరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనివ్వకుండా బంగాళాఖాతంలో కలిపారంటే ఈ ప్రభుత్వానికి వీళ్ళు గతం చేసిన పాపాలు, దుర్మార్గ చర్యలు, ఈ అరాచకాల అధ్యక్ష నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేసుకున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకని రాష్ట్ర పండుగగా చేసి 3 రోజులు ఉత్సవాలు జరపమని మాకు ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా దాదాపు ఒకే రోజు 130,000 మంది దర్శనం చేసుకొని పెద్ద ఎత్తున మేము ఉత్సవాలు జరిపాము అధ్యక్ష. ఈ సందర్భంగా జిల్లా ప్రజల తరపున, నియోజకవర్గం ప్రజల తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వ హయాంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూషించిన వక్తలు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారు ఇంకా ఉన్నారని, వైకాపా కలుపు మొక్కలు మారాలని శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొరకాన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ కళ్యాణ మండపంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిసి చంద్రమోహన్, నాయకులు దానేటి శ్రీధర్, గేదెల చైతన్య, పేడాడ రామ్మోహన్, కిరణ్ కుమార్, ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అభినందనలు తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమికి కారణం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం కావడమేనని చెప్పారు. అధికారం కోసం అలవికాని హామీలతో కూటమి నేతలు ప్రజల్ని మభ్యపెట్టారని, ఏదో చేస్తారని చూస్తుంటే 9 నెలల్లో అన్ని వర్గాల ప్రజల నుంచి స్పష్టమైన వ్యతిరేకత కనబడుతుందని చెప్పారు. రఘువర్మ విజయం కోసం ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అహర్నిశలు కృషి చేసినా ఫలితం దక్కలేదని, కూటమి ప్రభుత్వానికి ఇది కౌంటర్ అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ కురసాల కన్నబాబు జిల్లాకి విచ్చేసిన సందర్భంగా శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు మరియు పార్టీ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ప్రసంగిస్తూ అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. ఇంకా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎవ్వరికి కూడా ఇవ్వాల్సినటువంటి గౌరవం, అర్హత, హక్కు, విలువలు ఏమీ లేవు. మరి ఇలాంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని పాతాళంలో ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్తగా నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం తొలిసారిగా జిల్లాలో పర్యటించారు. ముందుగా అరసవల్లి ఆదిత్యుని విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనితో కలిసి దర్శించుకున్నారు. అనంతరం పెద్దపాడులోని మాజీ మంత్రి ధర్మాన నివాసానికి వెళ్లి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కన్నబాబును ధర్మాన చిన్ని దుస్సాలువతో సత్కరించారు. అనంతరం పాత్రుని వలస వద్ద జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన వైకాపా జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్, మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, రాష్ట్ర కార్యదర్శి కిల్లి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు గేదెల పురుషోత్తం, ఇతర నాయకులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంటుందనే భావంతో ముందుకెళ్తామని చెప్తున్నాం. అన్నిటికీ మించి మన పార్టీలో నైరాస్యం ఉండడానికి వీలు లేదు. మనం స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పండి. మనకున్న బలహీనత ఒక్కటే, చంద్రబాబు నాయుడు కూడా బలం ఒక్కటే, అది ఎల్లో మీడియా. ఇవాళ పేపర్లో రాస్తారు, వైఎస్ఆర్ పార్టీ ఎత్తుగడ చిత్త అయిపోయింది, పీడిఎఫ్ అభ్యర్థికి సపోర్ట్ చేశారు వీళ్ళు, వాళ్ళు ఓడిపోయారు అని చెప్తున్నారు. మనం ఎప్పుడు చేసాం పీడిఎఫ్ అభ్యర్థి? ఇక్కడ నాయకులు ఎవ్వరికన్నా మీరు పలానా పార్టీకి పలానా అభ్యర్థికి సపోర్ట్ చేయండి అని ఎక్కడైనా ఒక మెసేజ్ పార్టీ అధ్యక్షుడు కానీ ఇతర స్థాయిలో కానీ ఇచ్చారా? కానీ వాళ్ళ ప్రతి దాన్ని ప్లానింగ్ చేయగలుగుతారు. ప్రతి మహిళా ఉద్యోగి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, వాటిని సామాన్య ప్రజలకు చేరేలా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. ఐసిడిఎస్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, వాటికి విధిస్తున్న శిక్షలు, చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాటంలో పాల్గొన్న సరోజినీ నాయుడు అన్నారు. సరోజినీ నాయుడు సమాజానికి మంచి సందేశం ఇచ్చిన మహనీయురాలని అన్నారు. నేడు సమాజంలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చట్టానికి అనుకూలంగా పోలీసులు విచారణ చేపట్టాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతులు ప్రాజెక్ట్ అధికారిని కవిత, ఐసిడిఎస్ నోడల్ అధికారిని మన్నెమ్మ, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మి, పిఓఐసి మెట్ట మల్లేశ్వరరావు, పిఓఎన్ఐసి లక్ష్మణ్ నాయుడు, ఐసిడిఎస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు మహిళలు, బాలికలు పాల్గొన్నారు. విద్యార్థి ఎదుగుదలకు ఆంగ్ల భాష నైపుణ్యాలు అవసరమని విజయవాడ ఏఎంఎం కళాశాల ఆంగ్ల ప్రొఫెసర్ బొడ్డపాటి చంద్రశేఖర్ అన్నారు. గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల ద్వితీయ భాషల విభాగం ఏర్పాటు చేసిన గెస్ట్ లెక్చరర్కు ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఇంగ్లీష్ భాష అనేది నిరంతరం మార్పులకు, సాంకేతిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చెందుతోందని, మంచి భవిష్యత్ కోసం భాషా నైపుణ్యాలు అవసరమని అన్నారు. విద్యార్థుల సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పొలకండ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ కేవీవి సత్యనారాయణ, ప్రముఖ రచయిత జె శరత్ బాబు, ఐక్యూఏసీ సమన్వయకర్త మార్తాండ కృష్ణ, బమిడిపాటి గౌరీశంకర్, అప్పలనాయుడు, గోపాలరావు, హరేరాం తదితరులు పాల్గొన్నారు. నిరంతరం వార్తా ప్రపంచంలో ఉంటూ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ మంగళవారం అన్నారు. సమాజానికి ఉపయోగపడే వార్తలను అందిస్తూ ఎండనక, వాననక, రాత్రనక, పగలనక కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ప్రజలకు వార్తా సమావేశాన్ని చేరవేస్తూ ఇంత నిర్విరామ కాల పరిమితిలో కూడా ఒక సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి న్యూ శ్రీకాకుళం రక్తనిధి కేంద్రం, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో రక్తదాతలుగా మారి తమ గళాన్ని సిరాతో అక్షరంగా మలచడంలో దిగ్గజాలైన జర్నలిస్ట్ ఆకుల కృష్ణ, పరిడాల సాయి, జి మణికుమార్, డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ప్రభాస్, సూర్యలు రక్తపు సిరాను అందించి 10 మంది ప్రాణాలు కాపాడడంలో భాగమయ్యారు. రక్తదానం చేశారు. అలాగే చాలా కార్యక్రమాల్లో సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అలాగే ఆకుల కృష్ణ గారు, అలాగే సాయి గారు చాలా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున మేము కార్యక్రమం చేసి వీళ్ళిద్దరికి కూడా ఈరోజు మేము చిరు సత్కారం చేయాలి అనుకున్నాం. అది నిజంగా మేము చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ముఖ్యంగా రక్తదానం చేయాలి అనే ఆలోచన పాత్రికేయ రంగంలో ఉంటూ ఈ సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి మిత్రులకు నిజంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ఏదైనా డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు, రక్త కొరత వచ్చినప్పుడు నిజంగా వీళ్ళు ముందుండి వీళ్ళ తాలూకా మిగతా పాత్రికేయులను కూడా తీసుకువచ్చి రక్తదానం చేయిస్తున్నారు. నిజంగా అది చాలా గొప్ప విషయం. సమాజానికి చాలా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కృష్ణ గారు, సాయి గారు. నిజంగా వీళ్ళకి ఈ సందర్భంగా మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.
మాజీ సైనికుల కమ్యూనిటీ హాల్ నిర్మించడమే తమ లక్ష్యంగా నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు తాండ్ర జనార్దన్ రావు అన్నారు. ఆమ్దాలవలస పట్టణంలోని కార్యాలయంలో నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సేవా సంఘ అధ్యక్షునిగా తాండ్ర జనార్దన్ రావు, ఉపాధ్యక్షునిగా పేడాడ సూర్యారావు, జనరల్ సెక్రటరీగా నానుపాత్రుని రామారావు, కోఆర్డినేటర్గా పొన్నాడ శ్రీనివాసరావు, కోశాధికారిగా బొడ్డేపల్లి శ్రీనివాసరావులతో సంఘ ఫౌండర్ సోరా అవతారం ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జామి రమణయ్య, బర్రి సంజీవరావు, డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, అన్నెపు మురళీధర్, సనపల సత్యనారాయణ, పప్పుల రాజారావు, పేడాడ కృష్ణారావు, జి కృష్ణారావు, జి రాజారావు, కె గోపాలరావు, ఆర్ నీలం నాయుడు, ఎల్ బాబీ, కోన శ్రీనివాసరావు, కోన జగన్నాథం, లింగుబేరి రామారావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం జరిగిందని, సంక్షేమము అభివృద్ధి హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా బడ్జెట్ ఉందని అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్లో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాదారపు వెంకటేష్, చింతు సుధాకర్, అంపోలు మూర్తి, చిట్టు నాగభూషణం, ప్రధాన విజయరాం మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తిరిగి సంక్షేమ రాష్ట్రంగా తీసుకువచ్చేందుకు తీర్చిదిద్దే బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా 2014 నుండి 2019వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మూలధనాన్ని 59% ఖర్చు చేస్తే 2019 నుంచి 24 వరకు వైకాపా ప్రభుత్వం 22% మాత్రమే ఖర్చు పెట్టిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూలధనం 60%కి తగ్గిందన్నారు. ఎన్టీఆర్ భరోసాకు 27,518 కోట్లు, తల్లికి వందనం 9,407 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,300 కోట్లు, పోలవరంకు 6,705 కోట్లు కేటాయించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వృద్ధాప్య పెన్షన్లు 4,000, దివ్యాంగులకు 15,000 పెంచి వారికి ఆదుకున్నారని అన్నారు. వైద్య రంగానికి, మహిళా సంక్షేమానికి, విద్యా రంగానికి, వ్యవసాయ రంగానికి ఇలా అన్ని రంగాలకు సముచిత న్యాయం కల్పించారని తెలిపారు. బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 8,159 కోట్లు, ఇలా అన్ని కులాల సంక్షేమానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయం టాప్ విశ్వవిద్యాలయంలో నిలవడం గొప్ప విషయమని, దీని బట్టి విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తారన్నది తెలుస్తుందని తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.